టక్కుమని వెలిగింది గ్యాస్ లైటర్. సిగరెట్ ముట్టించుకున్నాడు. కుండల నిండా పొగ పీల్చి వదులుతూ డ్యాం వంక దృష్టి సారించాడు. గేట్స్ మొత్తం పూర్తిగా తెరవబడి ఉన్నాయి. పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది నది. ఆఖరి గేటు కూడా పైకి లేపి ట్రావెల్ ఇంజన్ ఆఫ్ చేసి చేతులు దులుపుకుంటూ క్రిందికి దిగారు డ్రైవర్లు ఇద్దరు. తమిళనాడు బార్డర్కి 10 కిలోమీటర్ల దూరంలో తుంబా నది మీద నిర్మించిన సరోవర్ డ్యాం అది. కర్ణాటక, తమిళనాడుకు సంబంధించిన ఒప్పందం ప్రకారం తుంబా నదిలోని నీటిలో 3 వంతుల్లో 1 వంతు మాత్రం దిగువకు నీరు వదిలితే చాలు. అంటే 2 వంతుల నీరు కర్ణాటకకు, 1 వంతు నీరు తమిళనాడుకు ఉపయోగించుకోవచ్చు. ఆ ఒప్పందం కారణంగా బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళాక కూడా తమ వంతుకు చాలా తక్కువ వాటా నీరు వస్తుందని, సగానికి సగం కావాలని తమిళనాడు వాదిస్తూనే ఉంది. ఎప్పుడన్నా వరదలు వస్తే తప్ప తుంబా నది డ్యాం గేట్లు మొత్తం ఎత్తడం ఎప్పుడూ జరగలేదు. అటువంటి డ్యామును ఈరోజు గేట్లు మొత్తము లేపి నీటిని దిగువకు వదిలేస్తున్నారంటే చాలా బలమైన కారణం ఉంది. ఒరేయ్ గురు, మమ్మల్నందర్నీ పోలీసు వాళ్ళతో కలిసి పొదల్ని కొమ్మల్ని కొట్టుకుంటూ కూర్చోమని నువ్విక్కడ చల్లగాలి పీలుస్తూ కూర్చున్నావా? నాకు కూడా ఒక సిగరెట్ ఇవ్వు అని విసురుగా వస్తూ అడిగాడు రాజు. ఆ మాటలకు ఒక నవ్వు నవ్వాడు మాస్టర్. ఇవ్వడానికి ఇవేమీ ఊరికే రాలేదు శిష్యా, పక్క గ్రామంలో వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను అంటూ దిన్నె మీద నుంచి దిగాడు ఆనంద్. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. సమయం. గట్టు వెంట నీడల్లా కదులుతూ చకచక పగనులు చేస్తున్నారు 25 మంది పోలీసులు. ఎప్పుడు రాత్రివేళ కరెంటు కాంతులతో పట్టపగల్లా ఉండే సరోవరం డ్యాం ప్రాంతం ఇప్పుడు చీకటి మధ్య ఉంది. కావాలనే కరెంటు సరఫరాను నిలిపివేయించారు అధికారులు. అక్కడికి సమీపంలోనే ఉంది తమిళనాడు బార్డర్. దీపాల వెలుగు ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో అని అయినా బైనాక్యులర్స్తో తమిళనాడు పోలీసులు గమనించే అవకాశం ఉంది. పోలీసులు చేస్తున్న గొప్ప పని కూడా ఏమీ లేదు. పొడవాటి కత్తులతో పొదల్ని, చెట్ల కొమ్మల్ని నరికి తెచ్చి ఒక చోట వేస్తున్నారు. కొందరు పోలీసులు వాటిని తాళ్లతో జాగ్రత్తగా కలిపి ఒకే పొదలవి చిన్నవి పెద్దవి తయారు చేస్తున్నారు. కొందరు తయారైన వాటిని పట్టుకెళ్ళి నీటిలో పడవేస్తున్నారు. మరికొందరు వాటితో బాటే పెద్ద పెద్ద కొమ్మల్ని నదిలోకి విసిరేస్తున్నారు. ఒక పక్కగా ఒడ్డున కనిపిస్తూ ఉన్నాయి కెరటాలకు ఊగుతున్న పెద్ద పొదలు. 2 నిజానికి అవి కూడా అలాంటి పొదలు కాదు. మోటార్ ఇంజన్లతో కూడిన పెద్ద సైజు రబ్బర్ డ్రాప్స్ అవి. లోపల కూర్చున్న మనుషులతో సహా కనిపించకుండా నేటి కాలంన ఏవో పొదలు కొట్టుకుపోతున్న భ్రమ కలిగించేలా పొదల్లో కవర్ చేయబడ్డాయి. సోముబాయ్ ఉన్నట్టుండి మాయమయ్యాడు. మామయ్య ఎక్కడ అని అడిగాడు. ఒక పొదని చేత్తో లాక్కొస్తున్న ప్రసాద్ పెద్ద చెట్టు కొమ్మని భుజం మీద మోసుకొని భీముడులా పక్కనే నడుస్తున్న సోముకు అప్పుడు గుర్తుకొచ్చింది రాజు సంగతి. కొమ్మను కింద పడేసి చుట్టూ చూశాడు. ఆ సమీపంలో ఎక్కడా రాజు జాడ కనిపించడం లేదు. బోడిగుండు తడుపుకుంటూ ప్రసాద్ వంక చూశాడు సోము. అప్పుడు ప్రసాద్, సందేహం లేదు, పని చేయడంలో మీ మామ కన్నా సోమరిపోతు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. వీలు చూసుకొని మాస్టర్ దగ్గరికి వెళ్ళుంటాడు. మనం కూడా అక్కడికి వెళ్దాం రా అంటూ బీడీ ముట్టించుకున్నాడు. ఇద్దరు మెట్ల వెంట పైకెక్కి డ్యాము పైన రోడ్డు మీదకు చేరుకునేసరికి దిన్నె మీద సిగరెట్ దమ్ము కొడుతూ కనిపించాడు రాజు. మాస్టర్ డ్యాం అధికారులు ముగ్గురితో ఏదో మాట్లాడుతున్నాడు సీరియస్గా. వచ్చి ఎదురుగా నిలబడిన ప్రసాద్, సోముల్ని చూడగానే అదిరిపడి దిన్నె దిగాడు రాజు. మాస్టర్ వైపు పారిపోతుంటే సోము అతడి జిప్పాను పట్టుకొని లాగి కదలకుండా పెట్టేశాడు. వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు రాజు. నేనేమి కావాలని పని మానేసి రాలేదు సోము, మాస్టర్ పిలిస్తే వచ్చాను అంతే అన్నాడు. అవునా, ఎందుకు పిలిచాడు మాస్టర్?